వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. పుట్టిన ఊరు జన్మనిచ్చిన తల్లి లాంటిది అంటారు. ఈ మాటను దృష్టిలో ఉంచుకొని ఏ స్థాయిలో ఉన్నా ఎంత ఎదిగినా తన ఊరు ఇచ్చిన ధైర్యమే అని భావించి సొంత గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ పుట్టిన ఊరి యొక్క రుణం తీర్చుకుంటున్నాడు గూడూరుకు చెందిన బుడిగె సతీష్. రాజకీయంతో సంబంధం లేకుండా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ అందరినీ ఆదరిస్తూ గ్రామస్తులతో మమేకమై ఊరి సేవలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న బుడిగె సతీష్ పై TG24 టీవీ ప్రత్యేక కథనం. అభివృద్ధిలో పాల్పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఈ గ్రామస్తులు నాకు కల్పించింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా ఉండి గ్రామాన్ని దత్తత తీసుకుని కొంతమంది ప్రజాప్రతినిధులు తమ సొంత డబ్బును వెచ్చించి ఊరికి ఉపకారం చేస్తుంటారు. అదే కోవాలో రాజకీయంకు సంబంధం లేకుండా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ అందరికీ ఆదరిస్తూ గ్రామస్తులతో మమేకమై ఊరి సేవలో ఆదర్శంగా నిలుస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బుడిగె సతీష్ బ్రాహ్మణపల్లి గ్రామంలో స్కూల్ను వృద్ధి చేస్తూ గ్రామంలో ఉన్న పిల్లలంతా ఇదే పాఠశాలలో చదివేందుకు సహకరిస్తూ గ్రామంలో ఉన్న నిరుపేదలకు చేదోడు వాదోడుగా ఉండటం వంటి పనులతో పాటు గ్రామ అభివృద్ధి కోసం సహకరిస్తున్నారు బుడిగె సతీష్. గ్రామం మనకు ఏమిచ్చింది అనే దానికంటే గ్రామానికి మనం ఏమిచ్చామనే విధంగా నిరంతరం కృషి చేస్తున్నాడు. గ్రామంలో ఉన్న యువకులను ఏకం చేస్తూ రాజకీయ పార్టీలకు అతీతంగా నేత్ర యూత్ క్లబ్ను ద్వారా పలువురిని ఆదరిస్తూ తనకు తోచిన సహాయంతో నిరుపేద కుటుంబానికి చెందిన వారిని ఆదుకుంటున్నాడు. బ్రాహ్మణపల్లి గ్రామంలో పాడి పంటలు, పశు సంపద, గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు బాగుంది. తన గ్రామ ప్రజలు దినదిన అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కొన్ని లక్షల రూపాయలతో గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ దేవాలయంను నిర్మించి గ్రామ ప్రజల యోగక్షేమాలను కోరుకుంటున్నాడు. బ్రాహ్మణపల్లి ఊరిపై తనకున్న అభిమానం, ఆప్యాయత, గ్రామం కోసం తను చేస్తున్న సేవలపై గ్రామస్తులంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు. అంటే గత 21 సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారిని పెట్టడం జరిగింది. అయితే ప్రతి శ్రావణ మాసంలో మేము ఇది చేస్తాం, ఇది బోనాల పండుగని. అయితే గుడి ఇదివరకు ఈ విధంగా లేకుండే, అయితే మంచి మనసుతోటి కొంచెం ఆర్థికంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో సతీష్ గారు వచ్చి ఇది గుడిని కొంచెం డెవలప్ చేయడం జరిగింది. ఈ బండ అయితేనేవి, ఇదేంటి కాంపౌండ్ హాలు, తర్వాత కలర్స్ ఇవన్నీ వేసి కొంచెం గుడిని తీర్చిదిద్దడం జరిగింది. సరే, సతీష్కి కూడా మా గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు. అలాగే సతీష్ గారు ఇంకా గ్రామంలో ఆరోగ్యంగా లేని వాళ్ళకు సాయం చేస్తూ, యాక్సిడెంట్ అయిన వాళ్ళకు కూడా సాయం చేస్తూ, బడికి కూడా కొంత తన వంతు సహకారం అందిస్తూ గ్రామాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు అతనికి మా గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు చేస్తూ మున్ముందు కూడా ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని అతన్ని కోరుకుంటున్నాను. తమ గ్రామాన్ని ఇంతలా అభిమానించి, ఇంతలా ఆదరించి అభివృద్ధి పథంలో నడుపుతున్న బుడిగె సతీష్ కు ఎల్లవేళలా రుణపడి ఉంటానని గ్రామస్తులు తెలియజేశారు. మరి బ్రాహ్మణపల్లి గ్రామం బుడిగె సతీష్ అనే వ్యక్తి బ్రాహ్మణపల్లి గ్రామంలో కొన్ని మంచి పనుల కొరకు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లకు కానీ, ఆర్థికంగా చనిపోయిన వారికి కానీ విరాళం ఇవ్వడం జరుగుతుంది. తన వంతు సాయం చేయడం జరుగుతుంది బ్రాహ్మణపల్లి గ్రామంలో. అలానే స్కూలుకు ప్రత్యేకంగా ఆయన కొంచెం ప్రైవేట్ టీచర్లకు 20,000 దానంగా ఇవ్వడం జరుగుతుంది 1 ఇయర్కి ఒకసారి. అలానే ఇది ముత్యాలమ్మ గుడి తరఫున చుట్టూ కాంపౌండ్ వాల్ మరియు లోపల బండ కానీ, ఈ కలర్స్ కానీ, పెయింట్ కానీ మొత్తం చేయడం జరిగింది బుడిగె సతీష్ గారు. ఇంకా ఇట్లాంటి పనులు ఎన్నో మంచి పనులు చేయాలని మేము ఈ TG24 తరఫున
విజ్ఞాపించుకోవడం జరుగుతుంది. తను మరింత స్థాయికి ఎదిగి తన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నామని అన్నారు. బుడిగె సతీష్ చేస్తున్న గ్రామ అభివృద్ధి పనులు జిల్లాలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బుడిగె సతీష్ గౌడ్ ఈ యొక్క బండ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, కలర్స్ కానీ ఆయన ముందుకొచ్చి గుడి కట్టి గుడి నిర్మాణం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళు యాక్సిడెంట్ అయిన వాళ్ళకైనా, ఆర్థికంగా లేని వాళ్ళకైనా రైతు సాయం చేస్తాడు. TG24 టీవీ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా బ్రాహ్మణపల్లి గ్రామానికి చేసినందుకు. అదేవిధంగా ఒక 21 సంవత్సరాల క్రితం బ్రాహ్మణపల్లి గ్రామంలో బొడ్రాయి నిర్మాణంతో పాటు ఊరిలో ఉన్న పెద్ద మనుషులు అందరూ సహాయ సహకారాలతో ఇక్కడ ముత్యాలమ్మ తల్లిని, హనుమాన్ను ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది డోనర్లు, కొంతమంది పెద్దలు ఆ రోజున ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలకు హనుమాన్ టెంపుల్కి అయితేంది, హనుమాన్ టెంపుల్ని అభివృద్ధి చేయడంలో మల్లారెడ్డి అనే పెద్ద మనిషి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడున్న గ్రామంలో ఉన్న దేవత ఎవరన్నా ఉన్నారంటే అది ముత్యాలమ్మ తల్లి. ముత్యాలమ్మ తల్లికి మా ఆడపడుచులు ప్రతి ఏటా వచ్చి ఇక్కడ బోనాలు సమర్పించడం ఇవన్నీ జరుగుతూ ఉన్న సందర్భంలో ఇక్కడ గుడి నిర్మాణం అయితే ఉంది, కానీ గుడికి చుట్టుపక్కల నడవడం కానీ, పోవడం కానీ కొన్ని వసతులు ఇక్కడ ఏర్పరచాలన్న ఉద్దేశంతో గ్రామంలో జరిగే, నేను ఇక్కడ పుట్టి పెరిగిన గ్రామస్తుని కాబట్టి ఊరి మీద ఉన్న మమకారంతో అమ్మవారి టెంపుల్ను కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలనే ఆలోచనతోటి ఆ ఉద్దేశంలో గుడిలో ఉన్న నిర్మాణాన్ని, అమ్మవారి గర్భగుడితో సహా ఇంతకుముందు నిర్మాణం అయి ఉండే గర్భగుడి, దానికి ప్లాస్టిక్తో సహా కాంపౌండ్ లోపల మొరం కానీ, బండలు కానీ, పెయింటింగ్ కానీ, ఎలక్ట్రిషియన్ కానీ, శానిటరీ వర్క్, ఇదే ఇతరత్ర మొత్తం టోటల్గా దాని అభివృద్ధిలో పాల్పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఈ గ్రామస్తులు నాకు కల్పించింది. ఆ ఉద్దేశంగానే గుడిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పాల్పంచుకుని ఈ అభివృద్ధికి పాల్పంచుకోవడానికి సహాయ సహకారాలు అందించిన గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే కాలంలో కూడా నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుడితో పాటు బడిని కూడా డెవలప్ చేయాలి. గిరిజన ప్రాంతం ఇది, దాంతోపాటు వైద్య సదుపాయం కూడా కరెక్ట్గా లేదు. దీనికి గ్రామంలో ఉన్న పెద్ద మనుషుల సహాయ సహకారాలతోటి ఊరును కూడా అభివృద్ధి చేసే విధంగా రాబోయే కాలంలో టెంపుల్ అయితేంది, ఇంకేదైనా మనం కట్టుకోవాలనుకుంటే దానికి కూడా పూర్తి సహాయ సహకారాలు, నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఈ టీవీ ఛానల్ ముఖ్యంగా తెలియపడుతుంది. प्लीज़ सब्सक्राइब द TG24 TV। TG24 के लिए भी सब्सक्राइब करो, हर लोग पूरा देख लेंगे, पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना। TG24 TV सब्सक्राइब చేయండి। Subscribe the TG24 channel and give a support to this TV channel. Hello everyone, please subscribe TG24 TV. Thank you so much. TG24 TV అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.